తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్లో పర్యటించారు. పలు కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అనంతరం లండన్లోని తెలంగాణకు చెందిన వ్యక్తులు కాంగ్రెస్ అభిమానులతో సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను పాతాళంలో 100 మీటర్ల లోతులో పాతిపెడతా అని షాకింగ్ కామెంట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పార్లమెంటు ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని అన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో చూద్దామన్న బీఆర్ఎస్ కనిపించదని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్ఎస్ కారు గుర్తే ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు పలుమార్లు కేసీఆర్ ను పులితో పోల్చిన కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. పులి బయటకు వస్తే బోర్డులో వేసి చెట్టుకు వేలాడదీస్తామని వార్నింగ్ చేశారు. ఒక్క ఎన్నికకే బొక్కబోర్ల పడ్డారని విమర్శించారు. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలకు అహంకారం తగ్గలేదని, తగ్గించే బాధ్యత నాదే అని మాస్ వార్నింగ్ ఇచ్చారు. బలుపుని కూడా దించే పని మా కార్యకర్తలు తీసుకుంటారు. ఎన్నికల్లో మీ నిశాన్ లేకుండా 100 మీటర్ల గోతి తీసి పాతి పెడతా అని చెప్పి పులంట ఇంట్లో పడుకున్నదంట లేచి వస్తుందంట. నేను కూడా దానికోసం చూస్తున్నాను బిడ్డ. మా దగ్గర బోన్ ఉంది, మా దగ్గర వల ఉంది. రమ్మను పులిని చెట్టు వేలాడగట్టే బాధ్యత మా కార్యకర్తలు. ఒక్క ఏటికే బొక్కబొర్ల వంటలు అందరూ వచ్చి ఇవాళ మన గురించి మాట్లాడుతున్నారు. కార్యకర్తల శక్తి ఇప్పటికైనా మీకు అర్థం కావాలి. ఆ అహంకారం ఏంది, ఆ బలుపేంది, ఆ మాటలేంది, ఇంకా కూడా దిగినట్టు లేదు. అధికార అహంకారం నుంచి బలుపు తగ్గినట్టు లేదు. పార్లమెంట్ ఎన్నికలలో ఆ బలుపుని కూడా దించే పని మా కార్యకర్తలు తీసుకుంటారు. అయోధ్య రాముడికి పోచంపల్లి పట్టు వస్త్రాలను సమర్పించడం చాలా సంతోషదాయకమని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం సనత్ నగర్లోని హనుమాన్ దేవాలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అయోధ్య రాముడికి సమర్పించనున్న పోచంపల్లి పట్టు వస్త్రాలను మగ్గంపై తయారీని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ముందుగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. వస్త్రాలను ఈ నెల 29వ తేదీన అయోధ్యకు తీసుకెళ్లి సమర్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డి, ఆలయ ఈవో బాలరాజు, బీఆర్ఎస్ నాయకులు కొలను బాలరెడ్డి, పి శేఖర్, పుష్పలత, పద్మశాలి సంఘం ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యే ఈరభత్తిని అనిల్ కుమార్, ఎస్ఎస్ జయరాజ్, బొమ్మెర్ల సతీష్, కేదర్, రాఘవేంద్ర, భువనేశ్వరి, రాజేష్. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్య అకాడమీ నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా సాహితీవేత్తల కోసం ప్రత్యేకంగా పూనస అనే సాహిత్య పత్రికను ప్రచురించడం శుభపరిణామం అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలుగు సాహిత్యంలో సృజనశీలతను ప్రతిబింబించే లక్ష్యంతో తెలంగాణ సాహిత్య అకాడమీ పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ పత్రికలో అనేక మంది సాహిత్యకారులు రచించిన వ్యాసాలు, కథలు, కవిత్వంతో పాటు అనేక పుస్తకాల సమీక్షలు ప్రచురించడం బాగుందన్నారు. రాష్ట్రంలో రచయితలు, కవులు ఎంతో మంది ఉన్నారని, వారి నుంచి మరిన్ని రచనలు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, పర్యాటక శాఖ ఎండి రమేష్ నాయుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోచు బాలాచారి, సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. తమిళనాడులోని రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయంలో ప్రధాని మోదీ పుణ్యస్నానాలు ఆచరించారు.
కొమురవెల్లిలో రైల్వే స్టేషన్ అవసరం భక్తులకు సౌకర్యాన్ని వివరిస్తూ కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి పలుమార్లు రైల్వే శాఖ మంత్రి ప్రత్యేకంగా కలిసి ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు. హైదరాబాద్ నగరానికి తలమానికమైనటువంటి అశోక్ నగర్ అంటే హైదరాబాద్ అంటే అశోక్ నగర్ గా ఇటు విద్యా సంస్థలకు, కోచింగ్ సెంటర్స్ కు, కల్చరల్ యాక్టివిటీకి, మరి భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా ఉన్నటువంటి అశోక్ నగర్లో ఈరోజు ఒక మంచి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. సుమారు మరి ఆల్మోస్ట్ 1 కోటి రూపాయలతో ఈ యొక్క 2 ఫ్లోర్లకు సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్ ఈరోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. మనకందరూ తెలుసు, హైదరాబాద్ నగరంలో ఇంకా మరి సోషల్ యాక్టివిటీ జరుపుకోవడానికి అన్ని కాలనీస్లో సరైనటువంటి వసతులు లేకుండా, ముఖ్యంగా రిటైర్డ్ అయినటువంటి ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే మాతృమూర్తులు కావచ్చు, మహిళలు కావచ్చు, వాళ్లకు మరి ఉపయోగపడే విధంగా అంతటా మంచి కమ్యూనిటీ హాల్స్, కల్చరల్ సెంటర్స్ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో ఒక పార్లమెంట్ సభ్యుడిగా నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. స్వచ్ఛ తీర్థ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలోని మెట్టుగూడ డివిజన్ ఆలుగడ్డ బావిలోని శ్రీ వీర ఆంజనేయ స్వామి దేవాలయంలో బీజేపీ నాయకులు పరిశుభ్ర పనులు చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపు మేరకు స్వచ్ఛ తీర్థ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లోని ఆలయాలను సందర్శించి శుభ్రం చేయాలని తెలిపారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హైదరాబాద్ నుంచి కడపకు బయలుదేరారు. ప్రత్యేక విమానంలో కడపకు వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టు చేరుకున్న షర్మిలకు జమాలతో కాంగ్రెస్ నేతల కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ రాత్రికి వీరు ఇడుపులపాయలోనే బస చేస్తారు. రేపు ఉదయం విజయవాడకు చేరుకొని ఏపీసీసీ చీఫ్ గా ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు. షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొంది. కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జి మురళీధర్ రావు హైదరాబాద్ లోని ఆర్కేపురం డివిజన్ పార్టీ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా ఆర్కేపురం డివిజన్ కార్పొరేట్ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ రాధా ధీరజ్ రెడ్డి శాల్వతో సత్కరించారు. వర్సిటీ భూములను అక్రమంగా కేటాయింపు చేయడం సరైన నిర్ణయం కాదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. వ్యవసాయ, ఉద్యాపన వర్సిటీలకు చెందిన 100 ఎకరాల భూమిని కొత్త హైకోర్టులో నిర్మాణానికి కేటాయిస్తూ ఇచ్చిన జీవోను ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎదుట 12 రోజులుగా శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ఎవరైనా భూమి కబ్జా చేస్తే న్యాయస్థానానికి చెప్పుకుంటామన్న ఆయన హైకోర్టు కోసం అగ్రికల్చర్ వర్సిటీ భూమి తీసుకుంటుంటే ఇంకెవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం దీనిపై స్పందించిన తగిన చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. 1,000 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీలకు జీవో 111 తీసేస్తామంటున్నారు. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలకు దారాదత్తం చేసి ఒక్కొక్క ఎకరానికి కోకాపేటలో ఎట్లయితే అమ్మిన 100 కోట్లకు ఇది 200 కోట్ల రూపాయలకు అమ్మి వాళ్ళు డబ్బులు చేసుకోవడం కోసమే జరుగుతున్నది తప్ప విద్యార్థుల ప్రయోజనాల గురించి కాదు. ఏదో విద్యార్థులు శాంతియుతంగా చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఏం చేసినా నడుస్తుంది, పోలీసు వాళ్ళని అడ్డం పెట్టో, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మరి ఆయనతో భయపెట్టించో, లేకపోతే మరి ఎగ్జామ్స్ పెట్టో, అవి పెట్టో ఇవి పెట్టో విద్యార్థులను మరి వాళ్ళ ఆ వాయిస్ ను క్రష్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి బహుజన్ సమాజ్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థుల పక్షానే ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రుల పక్షాన ఉంటుంది, రైతన్నుల పక్షాన ఉంటుంది. వాళ్లకు అన్యాయం జరుగుతున్నప్పుడు మాత్రం మేము ప్రేక్షక పాత్ర వహించము. అందుకని దయచేసి రేవంత్ రెడ్డి గారికి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్న, గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు చేయకండి. లోక్సభ సన్నాహక సమావేశాల్లో భాగంగా తెలంగాణ భవన్లో హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. శాసనసభ ఎన్నికలపై సమీక్షించడంతో పాటు సార్వత్రిక ఎన్నికల కార్యాచరణపై చర్చించి నేతల నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగిందని పద్మారావు గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో సికింద్రాబాద్ ప్రజలకు సుఖ సంతోషాలతో ఉన్నారని తెలిపారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రజలతో కలిసి కృషి చేస్తామని పద్మారావు గౌడ్ హామీ ఇచ్చారు. అమరశిల్పి జక్కన్నాచార్య, విశ్వశిల్పి రామప్ప పురస్కారాలను ప్రముఖ శిల్పాచార్యులకు ఇవ్వడం అభినందనీయమని ఎమ్మెల్సీ మధుసూదన చారి పేర్కొన్నారు. తెలంగాణ విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ రాష్ట్ర సంఘం 4వ కార్యవర్గ సమావేశాన్ని నారాయణగూడలోని బొజ్జ జయసేన మెమోరియల్ హాల్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా మధుసూదనాచారి పాల్గొని అవార్డులను ప్రదానం చేశారు. మా విశ్వ బ్రాహ్మణ దాంట్లో
5 వృత్తులు చేసుకునే వాళ్ళు ఉంటారు. కమ్మరం, వడ్రంగం, కంచర, శిలాశిల్పి, స్వర్ణకార. మరి ఈ 5 వృత్తుల వాళ్లకు మేము ఒక ఆదర్శంగా సంఘం ద్వారా వాళ్లకు అవార్డులు ఇవ్వడం జరిగింది. మరి ఈ అవార్డులు అనేది ప్రతి చోట జరుగుతుంది, ప్రభుత్వాలు నిర్వర్తిస్తుండ్రు. మరి మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క అవార్డ్స్ ప్రభుత్వం ద్వారా నిర్వహించేది మరి మా విశ్వబ్రాహ్మణులు మేమే మా సంఘం ద్వారా మేము నిర్వర్తించాము. దానికి జక్కనాచార్యులు శిలాశిల్ప ఖండాలను ఆయనను చెక్కినటువంటి మహానుభావుడు అమర శిల్పి జక్కనాచార్యుల గారు. మరి రామప్ప శిల్పి, రామప్ప దేవాలయం ఏదైతే వరంగల్ జిల్లాలో ఉందో రామప్ప శిల్పి గురించి తెలియని ఎవ్వరు లేరు. మరి రామప్ప పురస్కారాలు మరి అమర్ శిల్పి జక్కనాచార్యుల పురస్కారాలు ఈ సందర్భంగా ఇవ్వడం జరిగింది. మరి అలాగే మా రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా ఇదే రోజు ఏర్పాటు చేసుకున్నాం భోజనాల అనంతరం. అన్ని జిల్లాల అధికారులతో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోబ్రియల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పర్యావరణ రక్షణలో పెద్దపులి పాత్ర ఉన్నత స్థానంలో ఉంటుందని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అటవీ శాఖ చేపట్టిన మంచి చర్యల వల్ల కవ్వాల్ టైగర్ రిజర్వ్ పులులకు శాశ్వత నివాసంగా మారుతుందని, ఇలాంటి సమయంలో పులుల మరణాలు జరగకుండా ఉండాల్సిందని డోబ్రియల్ అన్నారు. అటవీ అధికారులు సిబ్బంది పనితీరులో అలసత్వం, నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, తీవ్ర చర్యలు ఉంటాయని పీసీసీఎఫ్ హెచ్చరించారు. చీఫ్ కన్జర్వేటర్ స్థాయి నుంచి బీట్ అధికారి వరకు ప్రతి ఒక్కరూ తరచుగా క్షేత్ర పర్యటనలు చేయాలని సూచించారు. నేటి తరం యువతలో కూడా హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారని నటి భవ్యశ్రీ అన్నారు. గ్రామీణ హస్తకళా వికాస్ సమితి నేతృత్వంలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోని కళింగ కల్చరల్ హాల్లో ఏర్పాటైన జాతీయ పట్టు వస్త్ర ప్రదర్శన టాలీవుడ్ వర్తమాన నటి భవ్యశ్రీ ప్రారంభించారు. భారతీయ సంస్కృతిలో సిల్క్, హ్యాండ్లూమ్ వస్త్ర ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని, నేటికి వాటిపై వన్నె తగ్గలేదన్నారు. చేనేతకారులు ఎంతో శ్రమతో రూపొందించే హ్యాండ్లూమ్ వస్త్ర ఉత్పత్తులను ప్రతి ఆదరిస్తూ వినియోగించాలని, అప్పుడే వారి కష్టానికి తగ్గ ఫలితం తమ వంతుగా ఇవ్వాలన్నారు. ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో దేశంలోని 14 నగరాల నుండి చేనేతకారులు, చేతి పని బృందాలు తమ సిల్క్, హ్యాండ్లూమ్ చీరలు, డ్రెస్ మెటీరియల్ వంటి 50,000 రకాల వస్త్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలని నిర్వాహకులు తిరుపతి సతీష్ అన్నారు. నేను మీ భవ్యశ్రీని. సో ఇప్పుడు నేను ఇనాగ్రేట్ చేసిన నేషనల్ సిల్క్ ఎక్స్పో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంటుంది. సో చాలా చాలా బాగున్నాయి సిల్క్ శారీస్ అన్నీ, జ్యువెలరీ అండ్ ఈ జ్యువెలరీ అంతా వీళ్ళదే. సో చాలా బాగుంది, మీరు ఒకసారి వచ్చి కంపల్సరీ విజిట్ చేయండి. అండ్ మీకు మినిమం 3 to 25, 35, 50 వరకు 1 lakh వరకు కూడా ఉంది. సో ఒకసారి వచ్చి మీరు మీకు నచ్చిన కలెక్షన్స్ తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చు. అండ్ గుడ్ లక్ టు యూ అండ్ గుడ్ లక్ టు యూ. అండ్ యాక్చువల్లీ వెస్ట్రన్ బాగా నచ్చుతుంది. అండ్ కొంచెం శారీ అయితే ఐ లైక్ మోర్ బికాజ్ కొంచెం ఎలిగెంట్గా ఉంటుంది. ఐ లైక్ మోర్ శారీ. నెక్స్ట్ కిస్మత్ February 2nd రిలీజ్ అవుతుంది. దాంట్లో ఐడన్ స్పెషల్ సాంగ్ అవసరాల శ్రీనివాస్, నరేష్ అగస్త్య యాక్ట్ చేశారు. అండ్ వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. సో మీరందరూ చూసి నా సాంగ్ని కూడా మీరందరూ చూసి బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ వన్ మోర్ ఫిలిం బాగుంది ఆల్సో రిలీజింగ్ February ending or March. వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరోయిన్ త్రిష. నాకు త్రిష ఫిలిమ్స్ అలాంటివి నచ్చుతుంది. అలాంటి స్టోరీ అయితే ఐ కెన్ డూ. Thank you. National Silk Expo, there's a 60 stalls is there. So these are all made by the government weavers from all different states like Bengal, Kashmir, from Madhya Pradesh, Banaras, Bengal. These are all creative sarees and mostly these are all made by the government weavers. Direct the customer is purchased from there. So there is no hiking price or anything. It's all about the weaver's price. Thanks for madam for coming here and we have promote. We want more business this time. It's from 19 to 28. 10 days expo is there. So please visit our expos for 10 days and it's we want that it's very happily the weavers can go their home
by its big success. We want స్ట్రీట్ వెండర్స్ చట్టాలను ఉల్లంఘిస్తూ మల్కాజ్గిరి సర్కిల్ అధికారులు ప్రవర్తిస్తున్న తీరును నిరసనగా మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయం ఎదుట మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలు స్ట్రీట్ వెండర్స్ నిరసన దీక్ష చేపట్టారు. జోనల్ కమిషనర్ వచ్చి మల్కాజ్గిరి డిప్యూటీ కమిషనర్ పై చర్యలు తీసుకునే వరకు తమ దీక్ష కొనసాగుతుందని ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఇలాంటి అన్యాయ చర్యలకు పాల్పడుతున్న సర్కిల్ అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని వారికి మద్దతు పలుకుతున్న పోలీస్ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని మర్రి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. నిర్లక్ష్య వైఖరికి ఇవాళ చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక జోనింగ్ రెగ్యులేషన్స్ ఇక్కడ లేవు. ఇలా స్ట్రీట్ వెండర్స్కి జోనింగ్ రెగ్యులేషన్స్ ఉండాల్సిన ఆవశ్యకత ఉంది, దాన్ని మర్చిపోయారు. అదేవిధంగా ఇవాళ మనం చూస్తున్నాం, ఇలా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్ట్రీట్ వెండర్స్ కోసం ఒక చట్టం చేసింది. ఆ చట్టం ప్రకారంగా వాళ్ళకు పూర్తి రక్షణ కల్పించాల్సిన అవసరం అధికారుల పైన ఉంది. ఇవాళ మనం ముద్రా లోన్స్, అనేకమైన లోన్స్ని స్ట్రీట్ వెండర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా తెలియకుండా ఇవాళ నిర్లక్ష్యంగా వాళ్ళ యొక్క బిజినెస్లని చెడగొట్టి ఇవాళ అధికారులు నిర్లిప్తంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు నిజంగా శోచనీయం. కాబట్టి వీటినన్నింటినీ ఖండిస్తూ మేము ఇక్కడ ధర్నాకి కూర్చోవడం జరిగింది. ఇవాళ అధికారులు జోనింగ్ రెగ్యులేషన్స్ పాటించకుండా, జోనింగ్ అంటే స్ట్రీట్ వెండర్స్కి రెడ్ జోన్, యాంబర్ జోన్, గ్రీన్ జోన్ అనే రెగ్యులేషన్స్ ఉండాలా, వీటిని కూడా చేయకపోవడం నిజంగా శోచనీయం. అదేవిధంగా ఇవాళ ప్రతి ఒక్క విషయాన్ని, ఒక బేసిక్ హ్యూమన్ రైట్స్ని కూడా వయలేట్ చేస్తూ వాళ్ళకి అమ్ముకోకపోతే ఇవాళ రాత్రి పూట గడవదని తెలిసి కూడా ఇవాళ సెలెక్టివ్గా వీటిని అన్నిటిపైన మీద కూడా టార్గెట్ చేసుకోవడం నిజంగా విడ్డూరం. మీరు చూస్తున్నారు, ఇక్కడ వాళ్ళకు జిహెచ్ఎంసి జారీ చేసిన స్ట్రీట్ వెండింగ్ లైసెన్సెస్లు కూడా వాళ్ళందరికీ కూడా ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా ఏమీ ఎంక్వైరీ చేయకుండా, కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా ఈ విధంగా చేయడం నిజంగా చట్ట వ్యతిరేక చర్యలకు పాటుపడుతున్నారు. దానికి పోలీసులు కూడా సహకరించినందుకు నాకు చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది చట్ట వ్యతిరేక చర్యనా, ఇది చట్టం సమర్థిస్తుందా ఈ చర్యని అని వాళ్ళు కూడా చూసుకోకుండా ముందుకు పోవడం నిజంగా ఇది శోచనీయం. కాబట్టి ఆంగ్ల భాషా శిక్షణ కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన డైరెక్ట్ ఇంగ్లీష్ కేంద్రం KPHPలోని JNTUలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అకాడమిక్ కౌన్సిల్ చైర్మన్, సెయింట్ జోసెఫ్ కళాశాల ప్రిన్సిపాల్ రేవా ఆంథోనీ సంఘయ్యరాజా ముఖ్య అతిథిగా హాజరీ ప్రారంభించారు. ఇది UK ఆధారిత ప్రపంచ నెంబర్ 1 ఇంగ్లీష్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అని 120 సంవత్సరాలుగా 20 దేశాల్లో 175,000 మంది విద్యార్థులకు ఆన్లైన్ శిక్షణ ఇచ్చిందని వారు తెలిపారు. ఇంగ్లీష్ భాష నేర్చుకోవడంలో పెద్దలు, పిల్లలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. టైలర్ మేడ్ కోర్సులు అకాడమిక్ ఎక్సలెన్స్ లక్ష్యంగా ఉన్న విద్యార్థులతో పాటు వృత్తిపరమైన ఎదుగుదల, కమ్యూనికేషన్ పట్ల మక్కువ ఉన్న వారికి ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ, సెయింట్ మేరీస్ థ్యాంక్యూ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ చంద్రమాధవి, తెలుగు తదితరులు పాల్గొన్నారు. దిస్ ఇస్ డైరెక్ట్ ఇంగ్లీష్ అన్నమాట. డైరెక్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. నేను డైరెక్ట్ ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ ది ఫౌండర్ అన్నమాట. లైక్ డైరెక్ట్ ఇంగ్లీష్ ఏంటంటే ఇట్స్ UK బేస్డ్ ట్రైనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ప్రొవైడర్. సో ఆయన డైరెక్ట్ ఇంగ్లీష్ 80+ కంట్రీస్లో ఆల్రెడీ performing successfully perform చేస్తూ ఉన్నారు. అండ్ మెనీ స్టూడెంట్స్ హ్యావ్ ఆల్రెడీ పాస్. క్లోజ్ టు 1 lakh స్టూడెంట్స్ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ ద కోర్సెస్ అండ్ 1000+ స్టూడెంట్స్ ఆర్ స్టిల్ అండర్ గోయింగ్ దర్ ఆన్లైన్ కోర్సెస్. అండ్ ఇది డైరెక్ట్ ఇంగ్లీష్ ఎందుకు ఇది ఒక మంచి ఇన్స్టిట్యూట్ అని నేను తీసుకుంటున్నాను అంటే ఇది ఒక బ్లెండెడ్ ఎడ్యుకేషన్ అనమాట. ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఆఫ్లైన్ ఎడ్యుకేషన్, నాట్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ స్పోకెన్ ఇంగ్లీష్, నాట్ ఓన్లీ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ రైటింగ్. ఇట్ ఫోకసెస్ holistically on all the aspects. For example, you can listen to the various different course materials, you can do a role play and understand, you can speak up, and you can also write well. Okay, so ivi anni reading, writing, listening and speaking, ivi 4 learning styles anamata. Ivi anni kalpi mem ikkada nerpistam. So any person who enters into Direct English Institute is going to have a great learning experience and is going to be going out confidently into the world. Direct English is a gateway to empowerment, personal growth and professional success. Without an iota of doubt, I want to place on record this statement of mine. So as we embark on this educational journey, I encourage both students and educators to foster a collaborative and a dynamic learning environment. Remember that the language is a living entity and the mastery of English goes beyond grammar and vocabulary. It encompasses
effective communication, critical thinking, and cultural awareness. To the students, I would say, with the emerging trends on AI and ChatGPT, you may think that you can do whatever you want. But a word of caution, my dear students, just a word of caution. All those who use ChatGPT, okay, please, I would like to ask you, how many of you are aware that ChatGPT, after giving you all the inputs it can, gives a word of caution? How many of you have read that? సనత్ నగర్లోని మోడల్ కాలనీలో పర్యటించి కాలనీ వాసుల సమస్యలను తీసుకున్నారు కార్పొరేటర్ కోలను లక్ష్మీపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పూజిత అపార్ట్మెంట్ అధ్యక్షులు వీరారెడ్డి, శశిధర్ రెడ్డి, డీసీ జగన్, ఈఈ ఇందిరా, జేఎస్టీ సాయి, బుచ్చిబాబు, డిఈ మోహన్, వాటర్ వర్క్స్ జీఎం హరిశంకర్, హార్టికల్చర్ డీడీ శ్రీనివాస్, టౌన్ ప్లానింగ్ అబ్దుల్ ఫహీం, శానిటేషన్ అధికారి రవి, వెటర్నరీ అధికారి ప్రతాప్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కొలను బాలరెడ్డి, నాయకులు శేఖర్, సరాఫ్ సంతోష్, సురేష్ గౌడ్, పుష్పలత, జమీర్, సమీ ఉల్లా, టి శ్రీహరి, ఆకుల హరికృష్ణ, కిషోర్ అరీఫ్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా సైదాబాద్ చౌరస్తాలో సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియమాలు తెలియజేస్తూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ట్రిపుల్ డ్రైవింగ్ చేయొద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వదని, ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని కోరుతూ ప్రదర్శన చేశారు. వాహనదారులకు ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ నియమాలు వివరిస్తూ గులాబీ పువ్వులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ జాతీయ రహదారిపై భద్రతా ప్రమాణాలు పాటించాలని పటాన్ చెరువు డీఎస్పీ పురుషోత్తం రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఏ రాజ్ మహమ్మద్, ట్రాఫిక్ సిఐ ప్రవీణ్, స్థానిక ఆటో డ్రైవర్లు, స్థానిక పత్రిక రిపోర్టర్లు పాల్గొన్నారు. రహదారిపై ప్రయాణించే మనటువంటి ప్రయాణికులందరికీ ఒక అవేర్నెస్ క్యాంప్ లాంటిది ఇది మనం 1 మంత్ జరుపుకుంటాము. ఈ యొక్క రోడ్డు నిబంధనలు అందరూ పాటించడానికి అని చెప్పి ఇటువంటి రూల్స్ తెలుసుకోవడం దినోత్సవాలు మనము ఎవ్రీ ఇయర్ జనవరి 15 నుండి 14 ఫిబ్రవరి వరకు జరుపుకుంటున్నాము. దీనిలో ముఖ్యంగా ఈసారి స్లోగన్ రోడ్డు నిబంధనలు పాటించండి, హీరో గండి, మంచి కాషన్ ఉంది. ఇది మన తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మనము ఈ యొక్క వారోత్సవాలు జరుపుకుంటున్నాము. దయచేసి ఈ మాసం 1 మంత్ జరుపుకుంటున్నాము అవేర్నెస్. దయచేసి అందరూ రోడ్డు నియమ నిబంధనలు పాటించి తన ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా ఇతరులు రోడ్డుపై వెళ్తున్నటువంటి అమాయక ప్రజలను ప్రాణాలు కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అందరూ దయచేసి హెల్మెట్ పెట్టుకోవడము, నియమ నిబంధనలు పాటించడము, బెల్ట్ పెట్టుకోవడము, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా వాళ్ళ తల్లిదండ్రులు కాపాడడము. మనం చూసాము న్యూ ఇయర్లో మనకి 2 కాలేజ్ పిల్లలు ఇక్కడ చనిపోయారు ఎర్లీ మార్నింగ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకొని. అట్లా కాకుండా పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని సక్రమ మార్గంలో ఉండేటట్టుగా వాళ్ళకి ఒక రోడ్డు నియమ నిబంధనలు ఇంట్లో తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్స్ వీళ్ళందరికీ అవగాహన కల్పించాలని కోరుచు నాకు అవకాశం ఇచ్చినందుకు. పటేల్గూడ గ్రామ పంచాయతీని ఆకస్మికంగా తనిఖీ చేశారు సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి. ఈ సందర్భంగా పంచాయతీ బిఎల్ఓ సునీతను ఓటర్లు నమోదు ప్రక్రియను గురించి అడిగి తెలుసుకున్నారు. ఆమె నుండి సరైన సమాధానం రాకపోవడంతో కొంత అసహనం వ్యక్తం చేశారు. ఓటర్ల నమోదు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని, ఒకవేళ తెలియకపోతే ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని ఆమె అన్నారు. చిన్నారులు సజావుగా నిద్రించడానికి చలికాలంలో వారి ఆరోగ్య పరిరక్షణకు అనువుగా ఉండేలా రూపొందించిన వస్త్రాలను అందజేస్తున్నామని చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఐఎస్ సదర్న్ డివిజన్ పరిధిలోని సింగరేణి కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు చిన్నారుల తల్లులకు ప్రత్యేక వస్త్రాలు ఉన్న గిఫ్ట్ ప్యాక్లు అందజేశారు. వాటిని చిన్నారులకు ఎలా ఉపయోగించాలో డెమో చూపించారు. 150 మంది మహిళలకు ఫౌండేషన్ ప్రతినిధులు గిఫ్ట్ ప్యాక్లను అందజేశారు. అది మెయిన్ పిల్లల హెల్త్ కోసం. ఇప్పుడు మేము చేసే ప్రోగ్రామ్ ఏంటంటే పిల్లలు కొంతమంది లివర్ ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది, హార్ట్ సర్జరీస్ ఉంటాయి, ఇంకా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటాయి. ఇలా చాలా పెద్ద పెద్ద ఆపరేషన్స్ నడుస్తాయి, బ్రెయిన్ ఆపరేషన్స్ కూడా.
కాబట్టి చాలా మంది పేరెంట్స్ చేసుకోలేరు. వాళ్ళ ఫాదర్స్ వచ్చేసి కూలీ పని చేసుకుంటారు, డ్రైవర్స్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు అంత అమౌంట్ కట్టుకోలేని పరిస్థితిలో అలాంటి కేసెస్ మా దగ్గర రావడం జరుగుతుంది. మేము ఆ కేసెస్కి ఏం చేస్తామంటే ప్రతి ఒక్క హెల్ప్ని మేము ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఆల్రెడీ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ పే చేస్తూ ఉంటారు, మన దగ్గరికి వస్తారు. అక్కడ డాక్టర్ చెప్పడం వల్ల మనం అప్రోచ్ అవుతారు. మనం ఏం చేస్తాం, ఆ కేసు మొత్తం డీటెయిల్స్ తీసుకొని ఆ బేబీకి మన తరఫున ఎంత హెల్ప్ అయితే అంత హెల్ప్ వాళ్ళకి మనం చేస్తాం. కంపల్సరీ బేబీకి ఆపరేషన్ చేయిస్తాం. మనం చేయించి ఆ బేబీ హెల్త్ ఎలా ఉంది కండిషన్ కూడా చెక్ చేస్తుంటాం. ఇప్పుడు మేము ఆల్ ఓవర్ ఇండియాలో 4000 కేసెస్ పైగా సక్సెస్ఫుల్ చేస్తాం. 15 years బిలో బేబీస్కి మాత్రమే చేస్తుంటామండి. ఇప్పుడు ఇదేంటంటే ఇది బేబీస్ ల్యాబ్. ఇది వచ్చేసి ఇందులో ఇప్పుడు మదర్స్ వర్క్ చేస్తూ ఉంటారు, పిల్లల్ని చూసుకోలేరు, ఇందులో పడుకోబెట్టి వర్క్ చేసుకుంటారు. ఇది ఏం చేస్తుందంటే టాయిలెట్ చేసినా కానీ ఇది అబ్జర్వ్ చేస్తుంది. మినిమం 20 times చేసినా కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఈ క్లాత్ చాలా స్పెషాలిటీ. ఇదేంటంటే మేము హెడ్ ఆఫీస్ వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలకి మెయిన్గా ఇది చేపియడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి